హాయ్ నమస్తే. నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష పెళ్ళిరు వ్లాగ్స్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. మన తెలుగువారి పండుగల్లో భోగి ఒక చాలా ప్రత్యేకమైన పండుగ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మన తెలుగువారి సాంప్రదాయం ప్రకారం ఒక ఆచారం ఉంటుంది కదా! అదేనండి భోగిపళ్ళు పోయడం. భోగిపళ్ళు అంటే చిన్నపిల్లలకి మనం ఆశీర్వాదం ఇవ్వడం అన్నమాట. ఈ ఆచారం ద్వారా పిల్లలకి ఆరోగ్యం, ఆయుష్షు, సంతోషం కలగాలని కోరుకుంటూ ఉంటాము. ఇంకా ఇప్పుడు భోగిపళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తాము అనే విషయం చెప్పుకుందాము. ముందుగా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, చెరుకు ముక్కలు, రేగిపళ్ళు, పూలు, చిల్లర నాణాలు ఇవన్నీ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత పిల్లల్ని ఒక పీట వేసి దాని మీద కూర్చోపెట్టి ముందుగా అమ్మ నాన్న తరువాత పెద్దవాళ్ళందరూ దీర్ఘాయుష్మాన్ భవ ఆరోగ్యంగా ఉండాలి అని భోగి పళ్ళను మెల్లగా కుడివైపుకు 3 సార్లు ఎడం వైపు 3 సార్లు తిప్పి తల మీద నుంచి పోయాలి. ఈ రోజుల్లో పిల్లలకి మాత్రమే కాదండి, మనం కూడా మన సంస్కృతిని గుర్తు చేసుకొని మన సాంప్రదాయాన్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి. ఇలా భోగిపళ్ళు పోయడం ద్వారా మన పండుగలు, మన బంధాలు, మన ఆచార వ్యవహారాలు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా ప్రతి సంవత్సరం కూడా మా ఇద్దరు పిల్లలకి భోగిపళ్ళను పోస్తూ ఉంటాను. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా అనుష పెళ్ళిరు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.